గుడ్ మార్నింగ్ మయా, హలో, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఇప్పుడే స్నానాలు చేసేసి అందరం రెడీలు అయిపోయి ఫంక్షన్ హాల్కి స్టార్ట్ అవుతున్నాం. దారిలో టిఫిన్ చేయాలి, టిఫిన్ చేసి ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోదాం. నాకైతే ఫుల్ తేడా వస్తుంది, జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, లైట్గా జ్వరం అన్నీ వచ్చింది, దోలు తీరిపోతుంది. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చెల్లో మైసూరు బజ్జీ చెప్పాం, చూడండి ఎంత ఉందో బజ్జీ. 2 బజ్జీలు చెప్పుకుంటే సరిపోయేదేమో. టేస్ట్ చూద్దాం. బాగానే ఉన్నాయి, బాగా. నెక్స్ట్ పూరి చెప్పాం, పూరి చూడండి ఎంత ఉందో. ఇదొక్క కూర భలే సాఫ్ట్గా ఉందిలే పూరి. పూరిలో ఇది ముందు ఈ కూర నంచుకుని టేస్ట్ చూద్దాం. కుర్మాలా ఉంది, ఏదో బాగానే ఉంది. ఇది నార్మల్గా మనకి పూరీలో ఇచ్చే కూర. ఇది ఎలా ఉందో, బాగున్నాయి, రెండు బాగున్నాయి. ఇప్పుడే టిఫిన్ చేసేసి బయటకు వచ్చాం. టిఫిన్ అయితే పర్లేదు, బాగానే ఉంది. రేట్లు కూడా ఇంచుమించు ఉన్నాయి అక్కడ అన్ని చోట్ల ఉన్నట్టే. ఇదిగోండి టాబ్లెట్ ఇంగ్లీష్ సెర్చ్ చేయలేకపోతున్నాం. ఈడికి రాదు, రాక సరి చేస్తారంట. పట్టుకో, వేసుకొని. 4 ఎందుకు సార్? 4 టాబ్లెట్లు వేసుకోండి ఒకేసారి. ఈ పెద్ద మనిషి ఇచ్చాడు 4 టాబ్లెట్లు ఒకేసారి ఇయ్యాలా? త్వరగా తగ్గిపోతే మళ్ళీ వేస్తే చచ్చిపోతావు. ఇక లేడు, ఇక రాడు. టైగర్ వైటి, రెస్ట్ ఇన్ పీస్. ఏది దీన్ని నొక్కేవాడు, దీన్ని నొక్కుతాడా? మా చిన్న వీళ్ళు చూడండి, వీళ్ళు అందరూ కూర్చొని పబ్జీయా ఫ్రీ ఫైరా? బాయ్ రా, బాయ్. ఇప్పుడే భోజనాలు పెట్టించుకున్నాం. ఎప్పుడు ఈ టైప్ తినలేదన్నమాట. కీమా బిర్యానీ, చికెన్, మటన్ కర్రీ, ఒక స్వీటు, చికెన్ ఫ్రై. భోజనం చేసేసాం. ఇప్పుడు చిన్నోడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. బాయ్రా చిన్నోడా, బాయ్రా. హ్యాపీయా? రే చిన్నపిల్లరా, రే చైల్డ్ అబ్యూస్ రాస్తాడు ఏదో. ఎందుకంటే వేడి, చాలా వేడిగా ఉంటుంది ఎండ. అక్కడ ఎంత ఏసీలు వేసినా సరే ఫంక్షన్ హాల్లో ఈ వేడికి పై కూడా పని చేయట్లేదు. అందుకని ఇంకా పాపం చిన్నపిల్లోడు కదా, ఉండలేకపోతున్నాడు వీడొకడు. బాయ్రా, హ్యాపీ జర్నీ. కెమెరామ్యాన్ అలీతో జనాలందరూ బలి. ఒక్క ఫోటో చూపించు నువ్వు బాగా తీసిన ఫోటో. ఏంటి ఇది బాగా తీయడమా? ఇది బాగా తీయడమా? ఇది బాగా తీసావురా. పెద్ద కెమెరామ్యాన్. రియల్ ఎస్టేట్ అటు ఇటు అవుతే ముందు జాగ్రత్త. ఇప్పుడే బీచ్ కి స్టార్ట్ అవుదాం అని చెప్పేసి బయటకు వచ్చాం. సడన్ గా వర్షం, ఓ పక్కన ఎండ ఉంది, అయినా సరే పెద్ద చినుకులు పడిపోయింది. చిన్న చినుకులు కూడా కాదు. వర్షంలో బీచ్ బాగుంటది. వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. అసలు రోడ్డు చూడండి ఎలా ఉందో, పైకి కిందకి. అది కొండ ఎక్కుతున్నామేంట్రా మనం? కొండ పైనుంచి బీచ్ రా. వీళ్ళెవరు ఆడవాళ్ళు ఇక్కడ రోడ్డు మీద? ఎవరెవరు ఇక్కడ నివసించే వీరు పెద్ద జాతికి చెందినవారు. ఈ ఏరాడ బీచ్కి వెళ్ళే రోడ్డు మొత్తం ఘాట్లు. అటుపక్క చూడండి మొత్తం కొండలు అన్నమాట. ఇటుపక్క మొత్తం చెట్లు. మ్యాప్స్ చూసి వెళ్ళిపోతున్నాం మేము అలాగా. ఒకసారి అడుగుదాం ఇక్కడ వెళ్ళి. ఇది చూడు ఘాటు, ఇది చూడు టర్నింగ్. ఏంటి అరకు టర్నింగ్ లో ఉన్నట్టున్నాయి ఇవి. ఓ మై గాడ్, వావ్, ఫైనల్లీ బీచ్ దగ్గరికి వచ్చేసాం. బీచ్ అంతా ఇటే ఉన్నట్టుందిరా. బీచ్కి వచ్చేసాం. అదిగోండి, భలే ఉందిలే చూడడానికి. మన దగ్గర దాకా రావట్లేదురా. అది వచ్చిద్దిరా. ఆ నెక్స్ట్ వచ్చిద్దిరా. అది వచ్చింది చూడు ఎంత వస్తుందో చూడు. మళ్ళీ వచ్చేసిందిరా. ఈ అలలు చూడండి వెనక నుంచి వస్తున్నాయి. ఇది ఎలా వెళ్ళి అలలు అటుపక్కకు వెళ్ళి రివర్స్ లో మళ్ళీ ఇటు నుంచి వస్తుంది అనమాట. మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, బీచ్ అయిపోయింది. ఇంకా బాయ్.
వెళ్ళిపోతున్నాం. బాగానే ఉంది బీచ్. ఆ పక్కన బాగున్నాయి ఆ పెద్ద పెద్ద కొండలు అక్కడ. ఇక్కడ మొత్తం బీచ్. ఆ బీచ్ కూడా స్లోప్ ఉందన్నమాట ఇలా కిందకి. అలలు కూడా చాలా బాగా వస్తున్నాయి. వచ్చేస్తుంది ఇది పరిగెట్టి ఇది వచ్చేస్తుంది. కార్ అంతా ఇసుక అయిపోద్ది. కొండలు బాగున్నాయి, భలే ఉంది. అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటే భలే ఉంటుంది చూడడానికి వ్యూ. కొబ్బరి చిప్పల మీద జనపొత్తు కాలుస్తున్నారు. ఇక్కడ మురి మిక్చర్, మామిడికాయలు, పల్లీలు, చికెన్ చీకులు కూడా ఉన్నాయి. మురి మిక్చర్ ఒకటి చెప్పాం, మంచిగా చేయండి. ఒక 4 మామిడికాయ ముక్కలు తీసుకున్నాం. ఉప్పు కారం పెట్టారు. చూస్తుంటేనే నోట్లో లాలజలాలు వచ్చేస్తున్నాయి. తీయగా బాగున్నాయి, కారంగా మెత్తగా చాలా బాగుంది. చాలా బాగున్నాయి. జనపొత్తులు తీసుకున్నాం. ఏ పొత్తులు? జనపొత్తులేనా? జొన్నపొత్తుల. జొన్న పొత్తులు అదే అన్నా నేను కూడా. జగనన్న పొత్తులు అని పడ్డాయి. జొన్న పొత్తులు అన్నా. అదేరా మా ఊర్లో అలాగే అంటారులే. జొన్న పొత్తులు తీసుకున్నాం కారులో తింటూ వెళ్దామని చెప్పేసి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఆ మధ్యలో ఏదో గుడి ఉందన్నమాట. వ్యూ మాత్రం అదిరిపోయింది. చాలా బీచ్ అంత కిందకుండి మనం ఇంత పైకి ఉన్నాం. మనకన్నా పైకి ఇంకా కొండలు ఉన్నాయి. అక్కడ ఏదో తగలడిపోతుంది, అక్కడ పొగలు వస్తున్నాయి. భలే ఉంది. మొత్తం పచ్చదనం. అరిటాకులు, తాటి చెట్లు ఎంత చిన్న చిన్న చెట్లులా కనబడుతున్నాయి ఇక్కడ నుండి. లైట్ గా ఫుడ్ ఏమన్నా తిందామని చెప్పేసి ఇక్కడ దాబా ఒకటి ఉంది, కాన్పూర్ దాబా అంట. అక్కడ ఆగాం. ఇది వచ్చేసరికి ఉద్దాంతపురంలో ఉంది. ఇక్కడ చేతులు కడుక్కోవడానికి ఇలాంటిది ఒకటి ఉంది. ఏంటంటే దాబాల్లో ఇక్కడ ఆగేసి స్నానాలు చేసేస్తారు. అదిగోండి అక్కడ సబ్బు ఉంది. ఇక్కడ డ్రైవర్లు స్నానం చేయడానికి ఇలాంటివి పెడుతూ ఉంటారు దాబాల్లో. ఇక్కడ మంచాలు కూడా ఉన్నాయి ఇలా కూర్చుని తినడానికి. చూడడానికి బాగానే ఉంటాయి కానీ కూర్చుంటే నడుము నొప్పి వచ్చేస్తుంటుంది. మిస్ చేయాలనుకోవట్లేదు ఇప్పుడు దీనికి. చికెన్ కాజు బోన్లెస్ కర్రీ ఇది బాగానే ఇచ్చారు క్వాంటిటీ. 2 పుల్కాలు, ఉల్లిపాయ, నిమ్మకాయ. ఇది వచ్చేసరికి మొగలై కర్రీ. ఫస్ట్ బాగానే ఉంది పుల్క. ఇంకొంచెం సన్నగా ఉంటే ఇంకా బాగుంటుంది. కొంచెం లడ్డుగా ఉంది. కాజు చికెన్ కర్రీ టేస్ట్ చూద్దాం. బాగానే ఉంది. మొగలై కర్రీ కూడా టేస్ట్ చూద్దాం. మొగలైలో ఎగ్ వేస్తారు కదా, తెలుసు కదా మీకు. బాగుంది, చాలా బాగుంది. 2 చికెన్ కర్రీలు, 18 పుల్కాలు కలిపి 650 రూపాయలు అయిందంట. బడ్జెట్లోనే వచ్చింది అనుకుంటున్నాను. బెస్టో కాదో మీరు కామెంట్ చేయండి కింద. అది మయ్య ఫైనల్గా ఇంటికి సేఫ్గా రీచ్ అయిపోయాం. దగ్గరగా ఒక 5-6 అవర్స్ పైన జర్నీ పట్టింది. దారిలో ఒక చోటన డిన్నర్ చేయడానికి, లంచ్ కదమ్మా అది, డిన్నర్ చేయడానికి ఒకసారి ఆగామంతే. దాని నుండి ఆ టైగర్ కోమా పేషెంట్ అయిపోయాడు. జ్వరం పెరిగింది, నీరసం అది వచ్చింది. కొంచెం మా వాడు 250 కిలోమీటర్స్ అలా డ్రైవ్ చేసుకుని తెచ్చాడు అనమాట. తీసుకొచ్చాం, డ్రైవింగ్ రాదు కాబట్టి సేఫ్ గా అయితే వచ్చేసాం ఇంటికి. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. అప్పుడు వరకు ఉంటాం మరి. జై హింద్.